వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గడిచిన 8 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి ప్రతి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మోసాల మీద, అవినీతి మీద ఎవరైనా అధికారులు ఉన్నా కూడా, లేదంటే మా స్వపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు తప్పు చేసి కఠినంగానే వ్యవహరిస్తాం. ఈ వ్యవహార శైలిలో మాకెక్కడ కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ కుదురుగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి గత 10 సంవత్సరాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలో నియోజకవర్గం ప్రత్యేకంగా సబ్ రిజిస్టర్ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు, మున్సిపాలిటీ, పోలీస్ వ్యవస్థ, ఈ 4 వ్యవస్థలు కూడా గడిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు మీసాలు ఊవి, తొడలు కొట్టి, గంజాయి అమ్మే వాళ్ళతో పాటు కలిసి భుజాల మీద ఎక్కి రాజకీయాల్లో నిర్వహించినటువంటి పరిస్థితి. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడు లేదు. ఇటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలకల్లోనే మేము కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాము. ఇంకా ఒక వ్యవహార శైలి ఉంది. రాజకీయ పార్టీ కృషిలో నాయకులుగా చలామణి అవుతుంది. అసలు నాయకులు కూడా కాదు, నాయకులుగా చలామణి అవుతూ చలామణి అని మాట్లాడుతున్నాం. మళ్ళీ నాయకులు అనుకోని మీరు అనుకుంటున్నట్టు అందరికీ కూడా చెప్తాను, మీరు నాయకుడు కూడా కాదు. పదవి ఉంటే నాయకుడు కాలేడు. ప్రజల్లో ప్రేమ ఉంటే, పలుకుబడి ఉంటే, నమ్మితే నాయకుడు అవుతారు. వాళ్ళ కోసం బతికితే నాయకుడు అవుతారు. వాళ్ళని దోపిడీ చేస్తే నాయకుడు కాదు. మీరు కొంతమందిని గమనిస్తూ వస్తే పాపం మాట్లాడుతున్నారు. కానీ మా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళందరికీ చెప్తున్నా, 20 ఏళ్ళు రాజకీయాలు చేసి 24 ఎన్నికల ముందు కూడా చేశారు. ఊరికే రాజకీయాలే కాలే, ఉచ్చి పొయ్యే రాజకీయాలు కాలే. అప్పుడు కూడా చెప్పిన, మీకు అధికార పార్టీ మీరు చేయండి, మామూలుగా మా వాళ్ళంతా పక్క నియోజకవర్గాలంతా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము చూస్తాము. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చెప్పిన, లేదు నాకేం అధికారము పదవో మాకు ప్రభుత్వం వస్తుందో దానికోసం కాసుకునే రకం కాదు. మేము తప్పు చేస్తే తిరగబడతాం, తప్పు చేస్తే దండించేకి, ప్రతిఘటించేకి ఇప్పుడు సిద్ధంగా ఉంటాం. అధికారంలో ఉన్నాం కాబట్టి హుందాగా వ్యవహరించాలా, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పరిపాలన కొనసాగించాలని ఇప్పటికి కూడా హుందాగా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినా, నాకు పదవి లేకపోయినా దాన్ని బెదిరించుకుంటే భయపడేవాడు లేడు. బట్టలు కూడా తీస్తామంటే ఆల్రెడీ బట్టలు ఒకటి తీసేసినారు, డ్రైవర్ మీద పెట్టినారు. ఇంకా 11 సీట్లు పక్కన ఒకటి తీసేస్తే దిశమూలతో నిలబెడతారు రేపు పొద్దున. ఇట్లే ఉంటే ఈ నియోజకవర్గంలో ఎవరి మీద అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, వీళ్ళందరి చరిత్ర ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజెప్తాం. దౌర్జన్యాన్ని పోతారు రియల్ ఎస్టేట్ పేరు మీద. వీళ్ళు ఎక్కడ సక్రమంగా ఉండే ఆస్తులు ఎప్పుడు కొనరు, దాంట్లో వ్యాపారం చేయరు, సక్రమమైన లేనటువంటి అన్ని అక్రమ మార్గాలే. భర్త చచ్చిపోయి 2 పిల్లలుంటే వాళ్ళ అంటే పోతారు, దొంగ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూముల్ని కాజేస్తారు, అక్రమ లేఅవుట్లు వేసేసి పార్క్ స్థలాలు అమ్ముతారు, ఒక స్థలాన్ని 3 సార్లు అమ్ముతారు, ప్రభుత్వ పట్టాలని ఇంట్లో పెట్టుకొని పదే వీళ్ళ సంతకాలు పెట్టేసి 1,00,000 2 లక్షలకు అమ్ముతారు. దళారులను పెట్టుకొని ఎమ్మెల్యే స్థాయిలో పట్టాలు వాళ్ళ కంట్రోల్లోకి ఇచ్చేసి, ప్రైవేట్ వ్యక్తుల కంట్రోల్లోకి ఇచ్చేసి, కోట్ల రూపాయల 5 ఎకరాల దానికి కూడా దొంగ పట్టాలు చేసి ఆస్తిని అమ్మగలుగుతారు. ఇటువంటి వాళ్ళు మేము ఖండిస్తాం. రోడ్డు మీద కట్టుకోవచ్చు. అదే రకంగా
మామూలుగా ప్లాన్ అప్రూవల్ తీసుకొని ఇల్లు కట్టుకుంటానే వాళ్ళ దగ్గర కూడా డబ్బు వేసి ఇది కొంచెం జీవేషన్ ఉందనే డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఇది వాస్తవం అవాస్తవం ప్రజలు ఆలోచన చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తాను. మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు, ఇంకోడు ఏమి లేకపోయినా తప్పు కింద చూపించే ప్రయత్నము, ద్వారా డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం. అందుకే మిమ్మల్ని బట్టలు ఉడిస్తాను. మీరు భయం అని ప్రజల్ని భయపెట్టి, పేదవాడిని భయపెట్టి, నిస్సహాయాన్ని భయపెట్టి, నాయకులుగా చలామణి కావాలనే ఆలోచనతో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించుకొని చిన్న చిన్న పదవులు వస్తే ఆ పదవులు అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా ఆస్తులు సంపాదించడము, లేదంటే ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇది ఇక్కడితో ఆగిపోతాయని కల్లో కూడా అనుకోవద్దు. కదిరి అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది 100% డెవలప్ చేస్తాం. అభివృద్ధి ఒకవైపు తీసుకుపోతున్నాం, సంక్షేమం వైపు తీసుకుపోతాం. అక్రమార్కుల్ని దండించేటువంటి కార్యక్రమం కూడా నిరంతరము దీనికి సమాంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఇంకా 10 మంది మాట్లాడతారంట ఎలక్షన్లో మా అవసరం లేదా అని. ఎలక్షన్లు అనేది పక్కన పెట్టండి. ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేది, లేదంటే స్థానిక సంస్థలు వచ్చేది. మీరు ఎలక్షన్లు రాజకీయాల్లో మేము అవసరం లేదా అని కానీ, లేదు రాజకీయాలు వద్దనుకోని మేము చేసేది చేసుకొని ఏంటంటే కూడా వదలవు. మీరు ఎలక్షన్లు చేయండి, మీ పార్టీలో మీరు రాజకీయాలు చేయండి. మీకు నిజంగా అన్యాయం జరిగితే గొంతిప్పండి, సమాధానం చెప్తాం. మీరు ప్రశ్నించండి, సమాధానం చెప్తాం. ఇంకా భయపెడతారు, ఎలక్షన్లను చూపించేసి భయపడతారనుకుంటే మీకు గుర్తారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు చూపిస్తామంటారు. మీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఏం చూడడానికైనా ఏం కావడానికైనా సిద్ధంగా ఉండే రాజకీయాలు చేస్తుంటాం. మేము మీ ప్రభుత్వాన్ని నమ్ముకుని, మా ప్రభుత్వాన్ని నమ్ముకుని మేము రాజకీయాలు చేయము. మేము ప్రభుత్వంలో ఉన్నాం. మంచి పరిపాలన అందించల్లా, నిస్సహాయాలకు మంచి జరగల్లా, పేదవాళ్ళకు మంచి జరగల్లా, మధ్యతరగతి వాళ్ళు సంతోషంగా ప్రశాంతంగా బతికే వాతావరణం కలగజేయాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా, అడ్మినిస్ట్రేషన్ అనేది పక్కాగా ఉండాలా. మేము చేసేటువంటి రియల్ ఎస్టేట్ మీద టఫ్గా వ్యవహరిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.